Good evening, ma'am. Good evening, Bellwether, sorry. Ma'am, I'm coming from Rawalpalam. And name is Harika, number 11. So many people knows me as Harika Trends. I'm an Insta influencer. As number married women, be strong every day by day. We want so much motivation. Never వచ్చాను. ప్రీ స్కూల్ ప్రిన్సిపల్. హాయ్ మ్యామ్, నా పేరు రమ్య. నెంబర్ ఐడియా యాక్చువల్గా నా ఫ్రెండ్ రిఫర్ చేసింది తన హారిక, కానీ తన వల్ల ఇక్కడ దాకా వచ్చాను నేను. యాక్చువల్గా అయితే నాకు చాలా స్టేజ్ ఊహించలేదు నేను. అసలు వడిసలేరు అని రాజానగరం లోపలికి, రాజానగరం పెద్దాపురం సూరంపల్లి ఆదిత్య అందమే. నేను ఇక్కడికి రావడానికి నాకు స్టేజ్ ఫియర్ అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా రావడం. ప్రీ స్కూల్ ప్రిన్సిపల్.
లోపలికి. ఎక్కడమ్మా? రాజానగరం పెద్దాపురం. నాకు స్టేజ్ ఫియర్ అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా రావడం. కానీ ఎలాగన్నా సరే డ్రాస్టిక్ చేంజ్ 2 ఇంతలు పెరిగింది. రైతుకు ఒక అవకాశం వచ్చింది వాళ్ళు అప్పుడు ఊరి నుంచి బయటకు రావడానికి. కోకో తోట కూడా అంతేనండి, 1500 వరకు వెళ్ళింది. ఎందుకంటే రైతు రాజు ఎప్పుడు తాగుతాడో, రాజు ఎందుకు తాగుతాడు, రైతులాగే మిగిలిపోతాడని నేను అనుకునేదాన్ని. రైతు రాజు అయ్యే రోజులు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మామయ్య గారు. నేను చేద్దామని అనుకున్నప్పుడు మా మామయ్య గారు, మా అత్తమ్మ నా వెన్నంటూ ఉండి నా కోసం అహర్నిశలు శ్రమించి ఈ అవుట్ఫిట్ రెడీ చేయడానికి అత్తమ్మ, మావయ్య, అక్కలు, చెల్లెళ్ళు కాదని లేదు. నాకు 2 పిల్లలు. నేను 2 months బ్యాక్ నాకు ఫ్యాషన్ డిజైనింగ్లో జాయిన్ అవ్వాలని అడిగాను. మా హస్బెండ్ జాయిన్ చేశారు. 2 monthsలోనే నేను ఇంత రీచ్ అయ్యానంటే నేను లైఫ్లో ఇంకా బాగా పెద్ద స్టేజ్కి వస్తానని నాకు చాలా నమ్మకంగా ఉంది. నేను ఎప్పుడూ ఒకటే బిలీవ్ చేస్తాను, బలమైన సమాజం ముందు మన కుటుంబం నుంచే మొదలవ్వాలి. నేను నా కుటుంబాన్ని బలమైన కుటుంబంగా నేను నిర్మించుకున్నాను. నా చుట్టుపక్కల ఉన్న సొసైటీని కూడా అంతే బలంగా నిర్మించుకుంటాను. నా పిల్లలను కూడా సమాజానికి ఉపయోగపడేలాగా పెంచాలని కోరుకుంటున్నాను. నా పేరు చంద్రకళ అండి. అనుకున్నాను ఇది మా వారే చేసుకుంటారని. సో నేను పనుల్లో ఉంటాను, బీజేపీలో యాక్టివ్ మెంబర్ అండి. అబ్బే అసలు వినిపించట్లేదు. ఎలా ఉన్నారు మా తనకు బ్యూటిఫుల్ గర్ల్స్? సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సో సెలెక్ట్ చేయడం అనేది ఎంత కష్టమో మీకు తెలుసు. ఇక్కడ జడ్జిమెంట్ ఉంటా, లోపల ఏమనుకుంటారో మమ్మల్ని అన్నది కూడా మాకు చాలా భయంగా ఉంటుంది. అసలు చాలా కష్టం. కానీ నేను ఇవాళ సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తాను, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారంటే వాళ్ళకి కిరీటం పెట్టి అవార్డు ఇచ్చి మిస్ అని చెప్తేనే వాళ్ళు మిస్ కాదు. డయాస్ మీద పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ తణుకులే. నెంబర్ పేరు గౌరీ శకుంతలాదేవి, కే హారిగా, వాసంతి. నమస్తే మ్యామ్, నేను డాక్టర్ శ్రీత. ఇందాక నేను పండగలు చెప్పినట్టు మన సంస్కృతికి, సాంప్రదాయానికి, మన ప్రకృతికి అర్థం పట్టేది మనకి ఆదిదేవతలు ఎలాగో సృష్టిలో స్త్రీలు కూడా అంతే. ఆ సృష్టిని గౌరవిస్తూ, సృష్టిలో ఉండే వస్తువుల్ని ప్రేమిస్తూ, మనల్ని సృష్టించిన ఆడపిల్లలు తల్లిదండ్రుల కంటే అత్తమామని ప్రేమిస్తున్నా చెప్పలేని వాళ్ళు ఉంటారు. ప్రేమించిన వాళ్ళని గురించి డేర్గా చెప్పడం ఆడపిల్లలకైతే చాలా కష్టం. అమ్మని నాన్న న్యాచురల్ని అభిమానిస్తూ అటు ఆ డ్రెస్సింగ్ చేసుకుంటూ, మరి అటు అత్తమామల్ని గౌరవిస్తూ, తనదంటూ ఒక స్టైల్లో మనకి ఇక్కడ దర్శనమిచ్చిన, తెలుగులో స్వచ్ఛంగా దర్శనమిచ్చిన ఈరోజు వాసంతికి ఈరోజు ఫస్ట్ విన్నర్గా అనౌన్స్ చేస్తున్నాను, తెలియజేస్తున్నాను. ఫ్రంట్కి రండి. ఈ రోజుల్లో మేము చాలా గమనిస్తూ ఉంటాం, ఇటు సొసైటీలో సర్వీస్ చేస్తూ ఉంటాం, పొలిటికల్గా ఉంటాం, లైనిజంలో ఉంటాం, సొసైటీలో అనేక మనుషుల మధ్యన ఉంటాం. ఈ పైన డయాస్ మీద ఒక్కొక్కళ్ళు కొంతమంది ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వచ్చారు. మహిళలు ఎక్కువ ఫేస్ చేసేది నాకు తెలిసి స్వచ్ఛమైన తెలుగులో అయితే కనుక ఈర్ష్యా ద్వేషాలకి చాలా లోనవుతాం. ఎన్ని క్వాలిటీస్ మహిళకు ఉంటే ఆ మహిళని అంత వెనక్కి నెట్టాలని చూస్తారు. అలాంటిది ఒక వనిత తన అన్ని రకాలుగా బాగుంటూ తోటి మహిళలను కూడా తీసుకురావాలని ఒక మంచి ఆలోచనతో తనే రావడమే కాకుండా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చింది అమ్మాయి. తను అన్ని రకాలుగాను కూడా పేరమ్మ హారిక సెకండ్ విన్నర్.
తెచ్చుకుని ఇక్కడ కూడా గ్రేట్గా ఒక మెడిసిన్ చదువుతూ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ అందరికీ ధీటుగా నిలవాలని ముందుకొచ్చిన నేమ్ శ్రితాన్ని థర్డ్ విన్నర్గా సెలెక్ట్ చేశారు. ఇక్కడకు విచ్చేసినటువంటి మహిళలు మహారాణులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా బుట్ట బొమ్మల, నాకు ఆడపిల్లలు లేరు కానీ చాలా ఆనందం వేసింది మిమ్మల్ని అందరినీ. ఈవిడ వాళ్ళ అత్తమామల గురించి వీళ్ళందరి గురించి చాలా బాగా చెప్పి నేచురల్ రైతు కుటుంబం నుంచి వచ్చి నేను గర్వంగా చెప్పుకుంది, రైతు కుటుంబం నుంచి వచ్చాను నేను, మా మామయ్య గారు రైతు అని చెప్పారు. న్యాచురల్కి చాలా వాల్యూ ఇచ్చారు. ఈరోజు రైతు కనుక రైతే రాదు ఈరోజు, ఎందుకంటే రైతు లేకపోతే మనం లేవు, మనకి తిండి కూడా ఉండదు. కంగ్రాచులేషన్స్ అమ్మా, ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను. ఇది నా విజయం కాదు, నా విజయాన్ని ప్రతి రైతుకి అంకితం చేస్తున్నాను. రైతు కుటుంబంలో పుట్టిన